పరిధిలో ఉన్నటువంటి రైతు బజార్ని ఈ రోజు ఖాళీ చేయమనడంతో ఒక్కసారిగా రైతులు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తోచినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దశాబ్దాల కాలంగా అయితే మేమైతే ఎక్కడే ఉంటున్నాం అంటూ ఇక్కడ రైతులు కూడా పొరబెట్టుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎటువంటి ఆర్డర్ కాపీ కానీ ఎటువంటి నోటీస్ కానీ ఇవ్వకుండా అయితే సడన్ గా ఉన్న పలంగా తక్షణమే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా ఒకవైపు ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో కూడా రైతులకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సంబంధించి అసలు ఎటువంటి కష్టం వచ్చింది, ఏం జరిగిందో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, ఏంటి ఇక్కడ ఎందుకన్నా సడన్ మేము ఖాళీ చేయమంటున్నారు? ఎందుకు ఖాళీ చేయమన్నారని సమాధానం చెప్పడం లేదు. మార్కెటింగ్ ఏడీ గారు నిన్న సాయంత్రం వచ్చి తక్షణం ఖాళీ చేయాలి రేపు సాయంత్రం లాగని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, విజయనగరంలో 99లో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన రైతు బజార్కి రైతుల యొక్క పట్టా తీసుకొని ప్రతి ఒక్క రైతుని నిర్దిష్టంగా రిజిస్టర్ చేసి ఆర్డర్ కాపీ వేసి ఈ షాపు నీది మీరు ఇక్కడ బతకండి అని ఇచ్చారు. 26 ఏళ్ళుగా నెలకు 4,000 చొప్పున సుమారు 16 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా మేము కట్టి బతుకుతున్నారు. అంటే 50 షాపుల వాళ్ళు 16 లక్షల చొప్పున ఆ డబ్బులు లెక్కెట్టుకుంటే ఇక్కడ ఎప్పటికీ ఈ స్థలం కొనియచ్చు. అటువంటి పరిస్థితుల్లో రైతుల దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వం తాలూకు స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్ని ఎందుకు ఖాళీ చేయమంటున్నారో మార్కెటింగ్ ఏడీ గారు చెప్పాలి. దీనికి మరొక కారణం అదే ఏడీ గారు బయట చెప్పడం లేదు, లోపల చెప్తున్నారు. అశోక్ గజపతిరాజు గారు ఖాళీ చేయమన్నారు, కలెక్టర్ గారు మాకు ఆర్డర్ వేశారండి. అసలు అశోక్ గజపతిరాజు గారికి దీనికి ఆ సంబంధం లేదు. రెండోది, అశోక్ గజపతిరాజు గారు ఖాళీ చేయమంటారని మేము అనుకోవట్లేదు. ఆయన నిజాయితీని మేము శంకించడం లేదు. ఖచ్చితంగా ఆయన అటువంటి వ్యక్తి కాదు, రైతులు రోడ్డు మీద పాలు చేసే వ్యక్తి కాదు. అందుకని ఎమ్మెల్యే గారు స్వయంగా కలుగు చేసుకొని రైతు బజార్ని ఖాళీ చేయమని చెప్పి అధికారులకి చెప్పి ఖాళీ చేయకుండా ఆపాలని ఆ రకంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని మేము కోరుతున్నాం. లేకపోతే రేపు వినియోగదారులతోని ప్రజలతోని పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. రైతుల పక్షాన్ని నిలబడి రైతుల బతుకులు రోడ్డు పాలు చేయొద్దని, రైతులకు అండగా ప్రజలు ప్రజా సంఘాలు నిలబడాలని విజ్ఞప్తి చేస్తాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాము మేమందరం 46 మంది అంత ఉంటాం, అంతేగాని అందరూ కూడా ఇక్కడ బతుకున్నారు. కానీ ఈ రోజు నిన్న సడన్ గా వచ్చి ఏడీ గారు ఏం చెప్తున్నారు, ఖాళీ చేసేమనే చెప్తారు. ఎంత బతిమాలినా సరే అతను మమ్మల్ని కోపం అయిపోతాను. కానీ అలాగని మమ్మల్ని కొన్ని 2 రోజులు టైం అడిగితే ఆ టైం కూడా ఇవ్వలేదు. ఇవాళ సరుకులు అయితే తెచ్చుకోవద్దు అని సార్ నేను ఉండిపోయిన అమ్ముకొని వెళ్ళిపోండి అంటున్నారు. మాకు అది మా అద్దెలు కడుతున్నాం, కానీ అది కూడా నెల వచ్చిన 10వ తారీఖు కల్లా కట్టియాలని చెప్తున్నారు. అలాగే కడుతున్నాం. 5వ తారీఖు 4,000 కానీ 6వ తారీఖు 5వ తారీఖు కట్టమన్నారు. ఆ లోపు కట్టేస్తాను అద్దెలు కూడా. కానీ మమ్మల్ని ఎందుకు ఖాళీ చేసిమన్నారో తెలియలేదు. కొంచెం చేసిస్తాం, వాళ్ళు ఎక్కడ మాకు అనిపించుకో చోటు చూపించాలి కదా. 26, 7 సంవత్సరాలు అయిపోయి అందరిది ఒకటే, అందరూ ఈ బజార్లో బతికిన వాళ్ళు 27 సంవత్సరాలు పెట్టారు. ఏదో అమ్ముకుంటున్నాం, అతను కడుతున్నాం, ఉంటాను. చంద్రనాయుడు ఏంటి చంద్రనాయుడు బాబుకి తెలియపరచండి పని, అతనే ఏమైనా సాయం చేస్తారు కదా. మాకైతే తెలియదు, అతనికి ఎలా చెప్పాలో ఏడు చేయాలో మాకు తెలియదు. మిన్నటోళ్ళు తెలుస్తుంది కదా, ఇలా చేస్తుండ్రు మీరు ఆదుకోవాలని చెప్పాలి కదా. అతను పెట్టిన బజారే ఇది పెట్టారు. అతను కొన్నాళ్ళు అతను పెట్టిన తర్వాత కొన్నాళ్ళు అద్దెలు అడగలేదు, తర్వాత అద్దెలు నుంచి కడతాను అప్పటి నుంచి కూడా. కానీ ఇది కొద్దిగా అతను తెలియపరిచి మాకు సాయం చెయ్యండి. మేము ఇంకేటి కోరుకోలేదు. మేము ఎంతమంది ఎంత బాధపడుతున్నాం తెలుసా. దీని మీద పిల్ల పేపర్లతో బతుకుతున్నాం. రోజుకే వచ్చి ఏదో కూలో నాళ్ళు మేము అన్నట్లు ఎక్కడికి వెళ్ళి కూలి చేస్తూ చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకోగలరా నానాడండి. అదే మా బాధ, ఇంకేటి కాదు. మీకు చెప్పవలసిందంతే. చంద్రబాబు నాయుడు మాకు జాగా ఇచ్చారు. దైవాల్లో మా బతికాం, చాలా బాగా బతికాం. మాకు వచ్చింది చాలా బాగుంది. మాకు కూడా భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడైనా ఎవరైనా చూపెట్టమంటే చూపెడతాం తప్పకుండా. రైతులు ఖచ్చితంగా రైతులు మమ్మల్ని అయినా తీసుకొని చూపెట్టమంటే చూపెడతాం ఖచ్చితంగా మా రైతులు. అలాగనేసి రైతులు ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాం. పిల్లల్ని కష్టపడి చదివించుకోండి. మగోళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, మగోళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మగోళ్ళు లేని ఆధారు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. ఈ రోడ్డు మీద కూర్చోమంటే ఎక్కడ కూర్చోంటాం మేము. ఇప్పుడు చడాలమని వెళ్ళిపోమంటే మాకు ఆధారం ఉండాలి కదా. బతకడానికి కూడా ఇప్పుడు పిల్లలు పెంచి ఇది కాదు, పిల్లలకి ఎవరికి జాబులు రాలేదు. మరి మనంతా మనం బతకాలంటే మనకి ఏదో ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు దైవాలు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇది ఎక్కడైనా కొన్ని వెళ్ళిపోమని ఆ దేవాలతో తీర్చుకున్నా మాకు తగిన జాగా మాకు చూపెట్టమని మాకు కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? రైతు బజార్లో అతని ద్వారాగా పెట్టించారు బాబు, మమ్మల్ని పిలిచి పెట్టించారు. అప్పటి నుంచి ఈ బజార్లోనే ఉంటాను. అతను దీని మీద బతుకుతాను.
ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏం చేస్తాము? మా పిల్లలకి పనులు పాటలు లేదు, దీని మీద బతుకుతాను. మరి ఇంకా అది మీరే చూసుకొని మమ్మల్ని మాకు బజార్ పెట్టమని కోరుతాను. సో చూసాం కదా, ఈ రైతులంతా కూడా ఒకటే ఆవేదన చెందుతున్నారు. 20 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఇదే ప్రాంతంలో మేమైతే ఉంటున్నాము. అప్పటి నుంచి కూడా ప్రతి నెల కూడా మేమైతే 4,000 రూపాయలు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.